ప్రవర్తన గురించి, తమ చైతన్యాన్ని గురించి మాట్లాడడం సులభమే, కానీ ఆచరించడం అనేది చాలా కష్టం. ఒక సమాజంలో బలమైనటువంటి విలువలు, బలమైనటువంటి జీవన విధానాలు ఉన్నప్పుడు మనం చాలాసార్లు అనుకుంటాం, కానీ వాటిని ఆచరించడం అనేది చాలా కష్టం. మా అబ్బాయి తన పుస్తకాన్ని డెడికేట్ చేస్తూ మా నాన్నగారి విశ్వాసాలు, విలువల ప్రభావం నా మీద ఉంది, కానీ మా అమ్మ మీ నాన్నగారి విశ్వాసాలు, విలువలు ఆచరణీయం కాదని పరిమితులు చెప్పడం కూడా మా అమ్మ ప్రభావం కూడా నా మీద ఉంది అని ఆయన పుస్తకాన్ని మా ఇద్దరికి అంకితం చేశాడు. కనుక ఒక రకంగా ఈ సదస్సులో మాట్లాడడానికి ప్రధానంగా మల్లేశ్వరి గారు ఆమె మీద, మీ అందరి మీద మాకుండే గౌరవంతో నేను ఇక్కడ వచ్చాను. కానీ నాకంటే అంబిక గారు, మల్లేశ్వరి గారు చెప్పిన సజయ్ గారు, వాడు చాలా ప్రాక్టీస్లో ఉన్నవాడు. జీవనంలో చాలా పోరాటాలు, అన్ని రకాల పోరాటాలు చేస్తున్నారు. నేను కూడా కొన్ని పోరాటాలు ఉన్నా, కానీ మహిళ వాళ్ళ బయటకు వచ్చి తన సమయమంతా కేటాయించి సామాజిక మార్పులో పాల్గొనేటువంటి ఒక వాతావరణం ఉన్నా లేకున్నా వాతావరణానికి వ్యతిరేకంగా ఈ సమాజం మారాలి అని వాళ్ళు చేస్తున్న పోరాటాలు ఏవైతున్నాయో, వనమాల గారు ఆమె స్థాయిలో ఆమె తన జీవితం అంతా పోరాటమే, తన ఆత్మకథకి ఒక అస్తిత్వ అన్వేషణ అని పెట్టింది. అస్తిత్వ అన్వేషణ అంటే తన అస్తిత్వాన్ని గురించి జీవితకాలం అంతా తాను, నా అస్తిత్వం ఏమిటి అనేటువంటి ప్రశ్న తను వెంటాడిందనే తన జీవితంలో తను ఉండే అనుభవాన్ని రాసింది. అయితే ఒక అతను ఫోన్ చేశాడు, వనమాల గారి ఆటోబయోగ్రఫీ చదివి, ఏమైంది సరస్సులో ఆమె పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది, పిహెచ్డి చేసింది, భిన్న దేశాలు తిరిగింది, ఆమెకు అవార్డులు వచ్చాయి, పుస్తకాలు రాసింది, పరిశోధన చేసి, ఇంకేమని అస్తిత్వం ప్రాబ్లం అని, ఇంకా ఏమి అస్తిత్వం ప్రాబ్లమా అవుతుంది, అంతకంటే జీవితం ఏముంటుందంటే అది కాదు. అస్తిత్వం అంటే కేవలం ఆమె డాక్టరేట్ చేసింది, తాను ఒక విశ్వవిద్యాలయం పనిచేసింది అనేది కాకుండా ఆమె తాను ఎట్లా విద్య కొరకు పోరాటం చేసింది చిన్నప్పుడు. మా స్నేహితుడు ప్రొఫెసర్ నరసింహారెడ్డి దగ్గర ఆమె ఆటోబయోగ్రఫీ చదివి, అమ్మాయిల చదువు అనేది ఎంత కష్టం అంటే, ఆమెను ఇక్కడ తెచ్చి వాళ్ళ తండ్రి వాళ్ళు పెట్టారు. అమ్మాయిలు ఉన్నారు, వీళ్ళు పక్క వాళ్ళకి వరకు అప్పచెప్పారు, వీళ్ళని కాస్త చూసుకోమని. మా మేడం ఎదుర్కొన్న సమస్య అంటే తల దువ్వుకోవడం. తల దువ్వుకోవడం అనే సమస్య ఒక పెద్ద సమస్య అయింది. అది ఎవరు దువ్వాలి, తల వెంటుకున్నాయి, పక్క వాళ్ళు ఎవరో దువ్వాలి. ఆ దువ్వుకోవడం అనేది ఎట్లా తనకు సమస్య అయిందో దాని రాస్తే నరసింహారెడ్డి, ఇది మన కింద తట్టని విషయం. అమ్మాయిలకు తల దువ్వుకోవడం వచ్చినప్పుడు అది ఎంత కష్టమైందో మనకు మగవాళ్ళకి అది అర్థం కాదు. అంటే చిన్న సమస్యనే, కానీ ఆ సమస్య కూడా ఒక పెద్ద సమస్యగానే ఆమెకు ఒకసారి ఆమె మా గ్రామానికి వెళ్ళి కళ్ళు దువ్వించుకొని మళ్ళీ కొంత వారం రోజుల తర్వాత రావడం, ఈ అనుభవం ఏదైతుందో మగవాళ్ళ జీవితానికి అనుభవానికి చాలా తేడా ఉంటుంది. నిజానికి నేను ఫెమినిస్ట్ థియరీ చెప్పినప్పుడు మహిళల జీవిత అనుభవం ఎలా ఉంటుంది అనేటువంటిది మేము ఫెమినిస్ట్ థియరీ చెప్పేప్పుడు సమాజంలో ఆ మార్పు రావాలి. బయలాజికల్ ఈక్వాలిటీ కాదంటే నేచర్లోనే, ఆ ఫంక్షన్లోనే తేడా ఉంది. కానీ ఆ తేడా ఉన్నంత మాత్రం ఆ తేడాను పెంచి అన్ని చోట్ల అదే మీరు వివక్ష దాన్ని పర్ఫెక్ట్ చేసి ఎలాగో తేడా ఉంది కదా అని ఎక్కడైతే సాధ్యమైనటువంటి పనులు చేయొచ్చు, ఎక్కడైతే విధానపరంగా మనం అవకాశాలు ఇవ్వచ్చు, అలాంటి విధానపరమైన అవకాశాలు కూడా ఇవ్వకపోతే ఎందుకు అనేటువంటి ప్రశ్న ఒకటి. నేను కొంతకాలం స్వీడన్లో చదువు చెప్పాను. స్వీడన్లో అవకాశాలు మహిళలకు కొంత వేరే దేశాలతో పోలిస్తే ఆ దేశాలు కొంచెం ఎక్కువే. దానికి పెద్ద మహిళా ఉద్యమాలు ఉన్నాయి. కానీ మహిళా ఉద్యమాలు ఏమిటంటే, నేను యూనివర్సిటీలో పనిచేస్తున్నప్పుడు మహిళా ఉపాధ్యాయురాలు, అధ్యాపకురాలు, ఆమె ఏమంటుందంటే,
మా ప్రమోషన్ వచ్చేప్పుడు ఎన్ని పేపర్స్ పబ్లిష్ చేశారు అని ఒక ప్రశ్న. దాని మీద మా ప్రమోషన్. కానీ నేను ప్రెగ్నెంట్ అయ్యి డెలివరీ ఉన్నప్పుడు లాక్టేషను పిల్లవాళ్ళు ఈ టైంలో నేను పబ్లిష్ చేయలేకపోయాను. మరి ఈ పాత్ర ఏదైతే నేను సమాజంలో నిర్వహిస్తున్నానో ఈ పాత్రకి ఏం విలువ లేదా? పబ్లిష్ అని అంటున్నాడు, కానీ మహిళకు ఉండే సమస్యలు వేరు కదా. నా 3-4 నెలలు అయినా 6 నెలలు అయినా నా ప్రెగ్నెన్సీలో నా గర్భం ఉన్నప్పుడు నేను తీసుకోవాల్సిన జాగ్రత్తలు, డెలివరీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తర్వాత లాక్టేషన్ సమస్యలు ఉంటాయి కదా. దీన్ని విశ్వవిద్యాలయం కానీ సమాజం కానీ ఎందుకు గుర్తించడం లేదు? అంటే సమస్యలు ఎక్కడి నుంచి వస్తాయంటే మీకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఆమె అంటే నేను ఒక అమ్మాయిని కానీ లేదా ఒక అబ్బాయిని కానీ ఆ పెంచే ఏదైతుందో అది ఎన్ని పేపర్స్తో సమానం. మీకెందుకు అది తట్టం లేదు? నన్ను ఇంటర్వ్యూ చేసేవాళ్ళు నేను నిజంగానే నాకు ఒక మంచి అమ్మాయి అంటే అమ్మాయిని బాగా పెంచుతున్నాను అని నేను అన్నాను అనుకోండి, అదెందుకు అమ్మాయికి చెప్పేది ఇంటర్వ్యూలో? ఇంటర్వ్యూకి ఏం సంబంధం? పేపర్స్ ఏం చేస్తావు, ఏ పేపర్లు, జర్నల్స్, ఇంటర్నేషనల్ పబ్లికేషన్. అంటే వివక్ష అనేది చాలా తక్కువ ఉన్న సమాజంలో కూడా ఒక రకమైన వివక్ష ఎవరికి తట్టినటువంటి విషయము విశ్వవిద్యాలయాల్లో విధానపరంగా తీసుకొని నిర్ణయాలు అవుతుందో ఇది నిరంతరంగా సమాజంలో. కనుక మహిళా పోరాటం అంతా కూడా బయలాజికల్ ఫంక్షన్ వేరే కావచ్చు, కానీ సమాజము అంటే సమానమైన అవకాశాలు ఇవ్వడానికి ఇచ్చే అవకాశం ఉన్నప్పుడు, ఇచ్చే వెసులుబాటు ఉన్నప్పుడు ఆ అవకాశాలు మాకెందుకు ఇవ్వడం లేదు? ఇది ప్రధానమైన ప్రశ్న. చేయగలిగిందనే చేయాలి కదా. అది కూడా మీరు చేయకుండా ఎలాగో మీ ఫంక్షన్ వేరు, మా ఫంక్షన్ మీరు ఇంట్లో ఉండండి, మేము బయట పనులు చేస్తాం అని అనడం ఏదైతుందో ఇది ఇప్పటికీ మన సమాజంలో కొనసాగుతుంది. ముఖ్యంగా మన దేశంలో గత 10-12 ఏళ్ళుగా ఈ వివక్ష ఏదైతుందో ఆ భావజాలంలోనే ఈ వివక్ష కూడుకోనుంది. అది ఇంకా అందరినీ ఆందోళన పరిచేటువంటి అంశం. ఈ మధ్య ఒక రైల్వే స్టేషన్లో ఒక బుక్లెట్ అమ్ముతున్నారు. ఆ బుక్లెట్లో అంటే మీరందరూ షాక్ తినే ఇదే ఉంది దాంట్లో సమాచారం. ప్రశ్న ఏమిటంటే భర్త భార్యను కొడితే ఏం చెయ్యాలి? జవాబు ఏమిటంటే తాను పూర్వజన్మలో చేసుకున్న పాపానికి భర్త తన్ను శిక్షించి పాప విముక్తి చేసినందుకు ఆయనకు రుణపడి ఉండాలి. ఇది నమ్మలేనటువంటి అంటే ఇది ఎట్లా అసలు ఇవాళ ఆ బుక్లెట్ని సర్క్యులేట్ చేస్తున్నారంటే ఏం భావజాలము సమాజంలో ఎక్కడి అంటే ఈ మాత్రమో ఏదైతే చైతన్యం వచ్చిందో మహిళల్లో, ఈ మహిళా చైతన్యం ఏదైతుందో ఈ చైతన్యం ఇంకా ముదిపోతే ఎట్లా అని వెనకడేలాగా ఆలోచించే మనుషులు ఎవరైతున్నారో వాళ్ళు ఆలోచించడం ఏంటంటే ఎట్లా వెనక్కి నెట్టాలి. విప్లవము ప్రత్యేఘాత విప్లవం, దాంట్లో ప్రత్యేకమైన మహిళల గురించే చెప్పాడు. మహిళల సమస్యల మీద దాంట్లో ప్రత్యేకంగా ఆయన అంటే మీకు ప్రత్యేఘాత విప్లవం వస్తే మానవ సంబంధాలు ఎలా మళ్ళీ కుంచుకుపోతాయి అనేటువంటి విషయము ఆయన ముఖ్యంగా అప్పర్ కాస్ట్ మహిళల గురించి కూడా ఆయన చాలా ఆలోచించాడు. అప్పర్ కాస్ట్ మహిళలు అనుభవిస్తున్న వివక్ష ఏదైతుందో దాని గురించి ప్రత్యేకంగా దాంట్లో ఆయన ప్రస్తావించారు. కాబట్టి వాళ్ళు ఒక ప్రత్యేఘాత విప్లవం అవుతున్న సందర్భంలో మనం మహిళా దినోత్సవం మళ్ళీ మహిళల గురించి, మన సమస్యల గురించి, సమానత్వాన్ని గురించి, మన స్వేచ్ఛ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అంటే బయట వస్తున్న వాతావరణంలో మార్పు ఏంటంటే ఈ మాత్రమైన చైతన్యం ఏదైతుందో దీన్ని వెనక్కి ఎలా నెట్టాలి అనే ప్రయత్నం కూడా జరుగుతుంది. ఇది మనం ముఖ్యంగా గమనించవలసిన విషయం. రెండవసారి ఇప్పుడు ప్రధానంగా అంశము ఈ రిపోర్ట్ ఏదైతే ఈ విద్యా కమిషన్ రిపోర్టు ఈ మధ్య వాళ్ళు సబ్మిట్ చేశారు. ఇది ఇంకా పూర్తిగా నేను కూడా దీన్ని డౌన్లోడ్ చేసుకున్నాను, కానీ చాలా పెద్ద రిపోర్టు, మొత్తం రిపోర్టు ఉంది. నేను కూడా 2-3 రోజుల క్రితమే, ఈ 2-3 రోజుల్లో కూడా మాకు వేరే ట్రావెల్ చేయడము, వేరే సెమినార్లు ఉండడం, దానివల్ల మొత్తంగా ఈ రిపోర్టు చదవడం కాలేదు. కనుక పరిమితి ఒకటి ఉంది అనేది. కానీ మల్లేశ్వర్ గారు చెప్పినట్టుగా మీకు రిపోర్ట్ చూస్తే ప్రత్యేకంగా మీకు కొట్టవచ్చుగా కనిపించేది అమ్మాయిల విద్య గురించి కానీ, అమ్మాయిల సమస్య కానీ, ఉమెన్ సమస్య కానీ, దానికి విద్యా కమిషన్ ప్రత్యేకంగా ఆ సమస్యను అధ్యయనం చేసి
దానికి విధానపరంగా మహిళలకు జరిగే వివక్ష మీద, ఈ అసమానతల మీద వాళ్ళు తప్పకుండా ఈ రిపోర్ట్లో రాయవలసింది. అది ఎందుకంటే అది రాయకపోవడం అనేది విద్యా కమిషన్ యొక్క పరిమితి కూడా. ఎందుకు వాళ్ళు ఈ సమస్య గురించి ఆలోచించలేదు అనేటువంటి కూడా మనకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. అంటే ఎన్రోల్మెంట్ పెరిగింది, అవన్నీ చెప్పారు. అమ్మాయిల ఎన్రోల్మెంట్ పెరిగింది, గతానికంటే పోల్చుకుంటే చాలా ఎన్రోల్మెంట్ ఉంది అనేది వాస్తవమే. చాలామంది అమ్మాయిలు స్కూల్కి వెళ్తారు. తల్లిదండ్రులు కూడా అమ్మాయిలకు చదువు చెప్పించాలని అనుకుంటున్నారు. గతంలోలా కాకుండా అమ్మాయిలకు చదువు చెప్పించాలని అనుకుంటున్నారు. మా ఊళ్ళో కూడా ఒక జూనియర్ కాలేజీ ఉంది, దాంట్లో 60% అమ్మాయిలే ఉన్నారు. చాలామంది మాకు కాలేజ్ పెట్టినప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారితో మా ఊళ్ళో జూనియర్ కాలేజ్ కావాలని అడిగినప్పుడు నేను చెప్పిన ఒక కారణం ఆయనకి ఏంటంటే, జూనియర్ కాలేజీ ఎందుకు కావాలని అన్నప్పుడు హై స్కూల్కి ఇంకా మ్యారేజబుల్ ఏజ్ రాదు, జూనియర్ కాలేజ్ అయితే కాలేజీలో ఎక్స్పోజర్ అవుతుంది, వాళ్ళు 18 ఏళ్ళు దాటుతాయి. కనీసం మ్యారేజబుల్ వచ్చి చైల్డ్ మ్యారేజెస్ ఆపాలన్నా కూడా విద్య మహిళలకు ఏదైతుందో మీరు జూనియర్ కాలేజ్ దాకానన్నా చెప్పకపోతే మహిళలు ఇంకా చైల్డ్ మ్యారేజ్ కొనసాగుతున్న ఆర్గ్యుమెంట్ కొంత చంద్రబాబు నాయుడు గారిని కాస్త కన్సిడర్ మొత్తం మీద మా ఊరికి ఒక జూనియర్ కాలేజ్, మా ఊరు జూనియర్ కాలేజ్ పెడితే నాకు సంతోషం ఏంటంటే చాలామంది అమ్మాయిలు చదువుకుంటున్నారు. కానీ జూనియర్ కాలేజ్ దాకా అమ్మాయిలు చదువుకుంటే చాలు అని నేను అనడం కానీ, చంద్రబాబు అనడం కానీ అది ఎంత పొరపాటు అంటే అక్కడ చదివితే సరిపోతుందా, మ్యారేజబుల్ ఏజ్ వస్తుంది అంటున్నాను. కానీ ఆమె కూడా తన కాళ్ళ మీద తాను నిలబడగలిగినటువంటి విద్య ఆమెకు రావాలి కదా, ఒక ఆర్థికమైన స్వేచ్ఛ రావాలి కదా, తనకంటూ ఒక స్వతంత్రమైనటువంటి జీవితం ఉండాలి కదా. కేవలం భర్త మీద ఆధారపడి కుటుంబం మీద ఆధారపడేటువంటి పరిస్థితి నుంచి పోవాలి కదా అనేటువంటి సాధారణంగా మనం స్వేచ్ఛ గురించి ఆలోచించాలంటే ఆమెకు తాను స్వతంగా ఆలోచించడానికి తన కాళ్ళ మీద తాను నిలబడ్డాను. కానీ చాలా ఇప్పటికి కూడా సమాజంలో ఏంటంటే అమ్మాయిలకు చదువు చెప్పిస్తున్నారు, కానీ హై స్కూల్ తర్వాత హై స్కూల్లోనే ఆ అబ్బాయిని వెతకడం మొదలు పెడతారు. తర్వాత వాళ్ళు పెద్దగా చదువుకోవాలి. ఇప్పుడు మేడం చెప్పారు, ఐఐటీలో పోవడం కానీ, ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళడం కానీ, లేక మీరు ఉన్నత ప్రొఫెషనల్ విద్యకు వెళ్ళడం కానీ, దానికంటే కూడా అబ్బాయి అమ్మాయి అంటే అబ్బాయిని డాక్టర్ కావాలనుకుంటారు, అమ్మాయిని సాఫ్ట్ సైన్సెస్ పంపించాలనుకుంటారు. మంచిగా కాదని కానీ తల్లిదండ్రుల ఆలోచనలు అది. తల్లిదండ్రుల ఆలోచనలు ఎంత పెద్ద చదువు చేసినా పోవడమో ఏం చేస్తారు అనేటువంటిది ఇంకా ఆలోచించేవాళ్ళు చాలామంది ఉన్నారు. సజయ్ గారు నేను చాలా ఆశ్చర్యపోతారు. ఉస్మాన్ యూనివర్సిటీలో ఒక ప్రొఫెసరు ఆయన కూతుర్ని హై స్కూల్లో చదివాపాడు. ఒకటి. తర్వాత విద్యా కమిషన్ ప్రత్యేకంగా ఆ సమస్య గురించి ఆలోచించవలసింది. రెండవది ఏంటంటే, మనకు తెలియకుండానే కొన్ని సమస్యలు వస్తున్నాయి. మరి మేమేం చేస్తున్నట్లు అనేటువంటి సమస్య వస్తుంది. అంటే మీరు ఎటువంటి ప్రొఫెషన్లో అంటే ఆ ప్రొఫెషన్లో మీరు పెళ్లి చేసుకోకుండా ఒక రీసెర్చ్ ఏరియా ఉందనుకోండి, దాంట్లో పరిశోధన చేయవచ్చు. అసలు పెళ్లి కాకుండా చాలు జీవితం అంతా చాలా ఛాలెంజింగ్ జాబ్. లేకపోతే లిటరేచర్లో ఉన్నారనుకోండి, సాహిత్య రంగంలో ఉన్నారనుకోండి. కానీ ఈ ప్రొఫెషనల్ రంగం ఎలా ఉంటుందంటే, ఆ ప్రొఫెషనల్ రంగంలో మీకు ఈ జీతాలు ఎక్కువ వస్తున్నాయి, కానీ ఈ సామాజిక వ్యవస్థ మారకుండా ఇలా మారినప్పుడు అమ్మాయి ఎదుర్కొనే అంటే మార్పు వస్తున్నప్పుడు వచ్చే కొన్ని సవాళ్ళు ఏవైతున్నాయో ఆ సవాళ్ళు వాళ్ళు ఎదుర్కొంటారు. కనుక మహిళల సమస్యలు కొన్ని ప్రత్యేకమైన సమస్యలు ఉంటాయి. ఈ కమిషన్లో వీళ్ళు ఆ సమస్య గురించి ఎక్కడ అమ్మాయి చదువు గురించి కానీ, అంటే మీరు ఇప్పుడు గజ్వేల్కి వెళితే గజ్వేల్లో ఒక అద్భుతమైన కాలేజీ కట్టారు. కాలేజీ బిల్డింగ్ మీరు ఆశ్చర్యపోతారు. అమెరికా స్కూల్ బిల్డింగ్ కాలేజ్ బిల్డింగ్ లాగా ఉంటుంది. అక్కడ జూనియర్ కాలేజ్ స్కూల్ ఉంది, పెద్ద తోట ఉంది, బ్రహ్మాండ రోడ్డు ఉంది. బిల్డింగ్ చూస్తే ఇది మన దేశం కాలేజీ అని అనిపిస్తుంది. కానీ ఆ కాలేజీ కట్టిన తర్వాత, ఆ స్కూలు అవి కట్టిన తర్వాత అమ్మాయిల సంఖ్య పడిపోయింది. అమ్మాయిల సంఖ్య ఎందుకు పడిపోయిందంటే ప్రిన్సిపాల్ గారు చెప్పడం ఏంటంటే, ఇది గ్రామానికి 2 కిలోమీటర్లు కట్టారు. ఈ 2 కిలోమీటర్లు పంపడానికి తల్లిదండ్రులు అమ్మాయిలను పంపడానికి వాళ్ళకి ఇష్టం లేదు. ఈ 2 కిలోమీటర్లు నడిచి సాయంత్రం ఒకవేళ ల్యాబ్లో పని ఉంటే కొంచెం ఆలస్యం అయితే అమ్మాయి స్వేచ్ఛ ఉంచాం భద్రత గురించి సమస్య. అంటే సమాజంలో అమ్మాయిల భద్రత ఇప్పుడు పెద్ద సమస్య అయి కూర్చున్నది. గతంలో లేనంత పెద్ద సమస్య అయి కూర్చున్నది ఇప్పుడు. అంటే కాలేజీ దగ్గర లేకపోతే, ఇంటికి దగ్గర లేకపోతే తల్లిదండ్రులు ఈ సమాజంలో వచ్చిన మార్పుగా భయపడుతూ అమ్మాయిని పంపించడం లేదంటే, మీరు ఎంత కొద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచండి, మీరు అది చేయండి, ఇవన్నీ చెప్పారనుకోండి,
కానీ ఒక్క అనుభవాన్ని చూస్తే మీరు చాలు. ఆ అనుభవం ఏంటంటే దానికి యాక్సెసిబుల్గా ఉంటే తప్పించి, తమకు అందుబాటులో ఉంటే తప్పించి, అమ్మాయి ఒక 10 నిమిషాల్లో వెళ్ళి వస్తుందని తప్పించి, గ్రామంలోనే ఆ స్కూలు కాలేజీ ఉంటే తప్పించి, ఇవాళ అమ్మాయిలు చదివించడానికి చాలా భయపడుతున్నారు తల్లిదండ్రులు. అంటే 1 కిలోమీటర్ దర్శనా ఏం జరుగుతుందో, ఎవడో పట్టుకుంటాడు, ఎక్కడో పొద ఉంటే పొదలు పట్టుకుపోతే, ఇట్లా ఈ సంఘటన ఇవన్నీ పెరిగినాయి. ఈ సంఘటనలు చాలా పెరిగాయి సమాజంలో. కనుక ఇవాళ వస్తున్న ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో అది చాలా సెన్సిటివిటీ కావాలి, దానికి చాలా సెన్సిటివిటీ కావాలి. ప్రత్యేకమైన దృష్టితో ఆ సమస్యను చూస్తే తప్పించి ఆ సమస్య మనకు అర్థం కాదు. వీళ్ళు ఏం చేస్తారంటే ఎన్రోల్మెంట్ పెరిగింది అది నేను రాశారు, కానీ ప్రత్యేకమైన సమస్యల గురించి అధ్యయనం చేసి ఒక సబ్ కమిటీ వేసి ఈ సమస్యలన్నీ అధ్యయనం చేసి ఈ రిపోర్ట్లో ఎలాంటి విధాన నిర్ణయాలు చేస్తే అమ్మాయిల చదువు ఏదైతుందో దానికి ప్రోత్సాహం ఉంటుంది, ఈ ఉన్న సమస్యలు ఏవైతే వస్తున్నాయో ఈ సమస్యల పరిష్కారం ఏమిటి అనేటువంటిది చూస్తే కానీ అప్పుడు మనకి ఇది అర్థం కాదు. ఇక రెండవది, ఈ రిపోర్ట్లో ప్రత్యేకంగా టెక్నాలజీ డ్రివెన్ స్కిల్స్ కావాలి, అది కావాలి, తర్వాత పరిశ్రమలకు కావాల్సిన స్కిల్, మార్కెట్ కావాల్సిన స్కిల్స్ కావాలి. ఇది మార్కెట్ డ్రివెన్. అప్పుడు మార్కెట్కు ఎటువంటి మానవ వనరులు కావాలి, అటువంటి మానవ వనరుల కొరకని టెక్నాలజీ కావాలి, ఐటీ ప్రొఫెషన్ కావాలి, దానికి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అందరూ ఆర్టిఫిషియల్, ఎవరు మాట్లాడినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు. టెక్నాలజీ సరి అయిందే, కానీ టెక్నాలజీ చేసినటువంటి దుర్మార్గం ఏదైతుందో, ముఖ్యంగా ఈ న్యూ లిబరల్ మోడల్ చేసిన దుర్మార్గం ఏంటంటే, మీరు టెక్నాలజీ పెరిగి మానవ సంబంధాలు సంక్షోభంలో పడ్డాయి. ఇది చాలామంది పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి మనుషుల మధ్య ఉండే మానవ సంబంధాలకి ఏదైతుందో ఒక సంబంధం ఉంది. టెక్నాలజీ పెరిగిన తర్వాత ఇవాళ సమాజంలో ఉండే మానవ సంబంధాలు సంక్షోభంలో పడడానికి ప్రధాన కారణము ఈ కొత్త ఆర్థిక విధానం ఏదైతుందో, మీరు పెట్టుబడిదారి వ్యవస్థకి, పెట్టుబడిదారి తర్వాత వచ్చిన ఈ న్యూ లిబరల్ మోడల్కి ఏతుందో పెద్ద తేడా ఏమిటంటే, మానవుడి స్వప్రయోజనము చాలా ప్రధానం. సెల్ఫ్ ఇంట్రెస్ట్ అంటే, సెల్ఫ్ ఇంట్రెస్ట్ వలన సమాజంలో మనిషి కష్టపడి పనిచేస్తాడు. కానీ ఆడమ్ స్మిత్ మాట్లాడితే కొంత నైతిక విలువలు కూడా ఉండాలి అన్నాడు. మారల్ సెంటిమెంట్ అని కూడా పుస్తకం రాశాడు. వెల్త్ ఆఫ్ నేషన్స్ రాసి మారల్, ఒక నైతికత ఉండాలన్నాడు. తర్వాత వచ్చిన ఆర్థికవేత్తలంతా ఆ నైతికత అంతా తీసేశారు. న్యూ లిబరల్ మోడల్ ఏమంటే మనిషి స్వార్థపరంగా ఉండాలి, స్వార్థపరుడైన మనిషే సంపూర్ణమైన మనిషి అని డిఫైన్ చేసి, ఇన్ డిఫెన్స్ ఆఫ్ సెల్ఫిష్నెస్, స్వార్థము ఉంటే మనిషి సెల్ఫ్ ఇంట్రెస్ట్ కంటే కూడా స్వార్థపరమైన చాలా కష్టపడి పనిచేస్తాడు. సంపద పెరగడానికి స్వార్థము అదొక చలనం లాంటిది, అదొక ఇరుసు లాంటిది, అది డ్రైవింగ్ ఫోర్స్ అంటున్నారు స్వార్థాన్ని. ఆ స్వార్థం అనేది కలగపోయిందంటే మనకు తెలియకుండానే మన ఇళ్లలో, మన ప్రవర్తనలో, మన సంబంధాలు వచ్చేసింది. అది మనకు తెలియకుండా వచ్చేసింది. అది ఎక్కడి దాకా పోయిందంటే తల్లి పిల్లల్ని చంపేదాకా. ఈ తల్లి పిల్లలను చంపడం అనేది మాతృప్రేమ గురించి కానీ, మొత్తంగా సాహిత్యంలో కానీ దాని నోషన్ కానీ అత్యున్నతమైన ఒక మానవ సంబంధం అంటే తల్లి పిల్లలు. ఆ సంబంధమే అత్యున్నతమైన మానవ సంబంధం. తల్లి చాలా త్యాగం చేసి పిల్లలు కొరకని నేను చాలా సందర్భాలు చెప్తాను. మా మేడం ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఈమె విజిట్ అయ్యాను, కానీ ఆమె ట్విన్స్ కవల పిల్లలు ఉన్నారు. డాక్టర్ ఏం చెప్పినంటే, కవల పిల్లలు ఉంటే వెజిటేరియన్ ఫుడ్ సరిపోదమ్మా, నువ్వు నాన్ వెజిటేరియన్ అంటే నాన్ వెజిటేరియన్ ఏమి తీసుకోలేదు, పోనీ నువ్వు ఎగ్ అయినా తినమన్నాడు. ఒక గుడ్డ అయినా రోజు కూడా తినాలి, లేకపోతే పిల్లకు న్యూట్రిషన్ అందదని. ఏమికేమో ఆ గుడ్డు తినడం లేదు, రోజు ఒక పచ్చి గుడ్డు దాని పళ్ళు కొట్టుకొని ముక్కు మూసుకొని తాగేది. అది ఆమె తన కొరకు తాగలేదు, ఆ పిల్లల కొరకు తాగింది. అంటే అటువంటి పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి అనే దాంట్లో తల్లి, అది కష్టమైనా సరే దాన్ని మనం భరించవలసింది, ఎందుకంటే ఆరోగ్యంగా పిల్లలు ఉండాలి అని. ఇది మహిళ ఉండేటువంటి ఈ సంబంధం ఏదైతుందో, ఇవాళ మహిళలు పిల్లల్ని చంపడం ఏతుందో మీరు పత్రికలో చూస్తే, పిల్లల్ని నదిలో పడేసి తాను దుంకి చనిపోతున్నది, తాను విషం ఇచ్చి తాను విషం దాగి చనిపోతున్నది, తాను 1 సంవత్సరం పిల్లోడిని ఉరివేసింది, 1 సంవత్సరం పిల్లోడిని ఉరివేసి తాను ఊరేసుకొని చనిపోయింది.
ఈ మధ్యన ఒక ఆమె పిల్లని చంపి తాను చస్తూ ఒక నోటు వదిలిపెట్టింది. నేను పిల్లల్ని చంపి నేను చస్తున్నాను, ఎందుకంటే పిల్లలు అనాథలైపోతారు. నేను లేనప్పుడు పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? ఒక కాలంలో ఆమె ఒకడు ఆత్మహత్య చేసుకున్న అన్నలు చూసుకుంటారు, తమ్ముళ్ళు చూసుకుంటారు, పెద్దమ్మ ఎవరో ఒకరు చూసుకుంటారని ఒక విశ్వాసం ఉండేది. ఇప్పుడు ఆ విశ్వాసం పోయి తన పిల్లల్ని ఎవరు చూసుకోరు. ఎవరు చూసుకోండి, ఎవరికి వాడే తనని తాము చూసుకోమని చెప్పి ఆర్థిక వ్యవస్థ అది మనకు తెలియకుండా మనకు వచ్చేసింది. మన ఆలోచనలో మన కాన్షియస్లో వచ్చేసింది. వచ్చిన తర్వాత టెక్నాలజీ పెరిగి పెద్ద సంపద మీరు పెరిగింది, కానీ మానవ సంబంధాలు మరింత మానవీయంగా మారడం ఏదైతుందో అది మనం ఎదుర్కొంటున్న సమస్య. ఆ మనిషి అనేవాడు అండర్స్టాండ్లు మాయమైపోతున్నా అమ్మ మనిషి అన్నవాడంటే మనిషే మాయమైపోతే మీకు ఎంత సంపద ఉన్నా ఎంత ఉత్పత్తి ఉన్నా ఏమీ అసలు అంతిమంగా దాని ప్రయోజనం ఏమిటి అనేది అవుతుందో అది అంతిమంగా మనుషులు ఒకరినొకరిని ప్రేమించుకోవడంలో, ఒకరినొకరు సహాయపడడంలో, ఒకరికి బాధ వస్తే అయ్యో పాపం అనుకునేటువంటి ఈ లక్షణం ఏదైతుందో మనిషి కోల్పోతున్నాడు. ఇది కోల్పోతే సమాజంలో వచ్చేటువంటి ఏదైతే పరిణామం ఉందో అది చాలా భయంకరమైన పరిణామం. కనుక ఆ భయంకరమైన పరిణామం నుంచి మనం బయటపడాలంటే మనలో ఉండే చైతన్యం, మనిషిలో ఉండే మనిషిని నిరంతరంగా అసలు కాపాడుకోవాలి, మానవత్వాన్ని కాపాడుకోవాలి, మానవత్వాన్ని పెంచాలి సమాజంలో. ఇటువంటి టెక్నాలజీ వచ్చినప్పుడు దానికి కౌంటర్ 60% సైబర్ క్రైమ్. ఇప్పుడు దేశంలో జరిగేటువంటి అరాచకాల్లో సైబర్ క్రైము స్వాతి అనేటువంటి ఆమె పుస్తకం రాసింది, ట్రాల్ అని. స్వాతి అనే ఒక జర్నలిస్ట్ని ఎంత చాలా యాక్టివ్, వాడు ఇష్టం వచ్చినట్టు పంపిస్తుంటారు మెసేజెస్. భరించాలంటే మెసేజెస్ను భరించవలసి వస్తున్నది. నీకు సైబర్ టైం నీకు సైబర్ ఇది వచ్చి పెరిగింది, టెక్నాలజీ పెరిగింది, బ్రహ్మాండంగా టెక్నాలజీ వచ్చింది, అందరికీ సెల్ ఫోన్లు వచ్చినాయి, మనం నిరంతరంగా మాట్లాడుకోవచ్చు, మన కమ్యూనికేషన్ పెరిగింది, ఇదంతా బాగానే పెరిగింది. కానీ పెరిగిన ఆ టెక్నాలజీ ఏదైతుందో మనిషిగా మార్చిందా? మనిషిలో ఉండే మానవత్వాన్ని కాపాడిందా? మనిషిని మానవీయంగా తయారు చేసిందా? టెక్నాలజీకి అది పట్టలేదు. టెక్నాలజీ బైట్ సెల్ కాన్ డూ దట్. ఇది ఎవరు చేయాలి? ఇప్పుడు విద్యా కమిషన్ వాళ్ళు ఎప్పుడైతే టెక్నికల్ స్కిల్స్, టెక్నాలజీ, ఐటీ, ఏఐ అని ఇవంతా రాస్తే మనిషి ఏమైపోతున్నాడని రాయాలి కదా. మనిషికి ఉండే స్పృహ, మనిషికి ఉండేటువంటి జ్ఞానము, మనిషికి ఉండేటువంటి ఇతర మనుషుల పట్ల సంబంధం అది పెరగాలి కదా. అది మీరు అది దృష్టిలో పెట్టుకోకుండా టెక్నాలజీ చెప్పే ప్రతి చోట మానవ సంబంధాలు, మనిషి గురించి, మానవ జీవిత అర్థాన్ని గురించి, మానవ సంబంధానికి, కుటుంబం గురించి, మహిళల పట్ల యాటిట్యూడ్ గురించి, దళితుల పట్ల యాటిట్యూడ్ గురించి రాయాలి కదా. చదువు చెప్పాలి కదా పిల్లలకు. మీరు ఆ చదువు చెప్పకుండా పొద్దున్న చెప్తుంది సైన్స్ అని చెప్తే మీరు చెప్తున్నారు, వాడు బాగానే చదువుతున్నాడు, మార్కులు తెచ్చుకుంటున్నాడు, ఉద్యోగం వస్తుంది, వాడికి జీతం బాగానే వస్తుంది. ఇది ఒక జీవితం. కానీ దీంతో ముడిపడి ఉన్నటువంటి ఇంకొక జీవితం ఏదైతుందో అంటే మన నిత్య జీవితంలో ఉండే మన సంబంధాలు ఏవైతున్నాయో అవి చాలా దెబ్బతింటున్నాయి. నేను ఇక్కడ ఒక స్కూల్కి వెళ్ళాను, చాలా ప్రతిష్టాత్మకమైన స్కూల్ మన హైదరాబాద్ సిటీలో. నేను భారత రాజ్యాంగం నుంచి ఎవరో మా స్టూడెంట్ అక్కడ పనిచేస్తున్న సార్ వచ్చి పిల్లలకు వచ్చి చెప్పండి సార్ ఒక లెక్చర్ ఇవ్వమంటే వెళ్ళాను. లెక్చర్లో భారత రాజ్యాంగంలోని పీఠికలో ఉన్నటువంటి 3 విలువలు: స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతృత్వం. నేను స్వేచ్ఛ గురించి చెప్పినప్పుడు జేఎస్మీలు వాళ్ళని చెప్పి అండర్స్టాండ్ ఫ్రీడమ్ ఉండాలి, మనిషికి ఆలోచన మీద హద్దులు ఉండకూడదు, మనిషి స్వతంత్రంగా స్వేచ్ఛగా ఆలోచించాలి, ఏ పరిమితులు లేకుండా ఉండాలి, అండర్స్టాండ్ ఫ్రీడమ్ అంటారు. అంతదాకా ఆలోచిస్తేనే మనిషి జ్ఞానవంతుడై క్రియేటివ్గా మారుతాడు అనేటువంటి క్రియేటివ్ ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఫ్రీడమ్ అని చెప్తాం. కనుక ఎంత స్వేచ్ఛ ఉంటే మనిషి అంత క్రియేటివ్గా మారుతుంది. సరే బాగానే. సమానత్వం, సమానమైన అవకాశం ఉండాలి, సమానత్వం. 3వది సౌభ్రాతృత్వం, మనుషులను ప్రేమించాలి, కలిసి ఉండాలి, సమాజంలో ఒక సమిష్టి జీవనం కావాలి. ఇది చెప్పాను. వాడు పిల్లోడు లేచి నన్ను అడిగిన ప్రశ్న ఏమిటంటే, మీరు మొదట ఏం చెప్పారు? మీకు స్వేచ్ఛ ఉండాలి, మీకు ఎంత స్వేచ్ఛగానైనా ఆలోచించాలన్నారు. మరి ఇక్కడ వచ్చే సౌభ్రాతృత్వం అందరిని ప్రేమించాలంటే ద్వేషించడము స్వేచ్ఛలో భాగం కాదా? దిస్ ఏ డిఫికల్ట్ క్వశ్చన్. అంటే నేను అన్నాను ద్వేషం అంటే మరి మీరు అంత ఫ్రీడమ్ అంటే మీరు ఫ్రీడమ్ అంటే ప్రేమించడం ఎందుకు? ద్వేషించడం అంటే నేను అండర్స్టాండ్ అన్నారు కదా.
నాకు ద్వేషించాలి, ద్వేషంలో నాకు స్వేచ్ఛ ఉంది అనిపిస్తుంది నాకు. అంటే మనం ఏం జవాబు చెప్తాము? పిల్లవాడు హై స్కూల్లో చదువుకునే పిల్లవాడు ద్వేషించడం కూడా స్వేచ్ఛలో భాగమే అని అనుకుంటే, ఇక మీరు ఏం టెక్నాలజీ చెప్పినా, మీరు ఏమై చెప్పినా, మీరు ఏఐ చెప్పినా, వాడు జీవితంలో పెద్ద ఏఐ కావచ్చు, కానీ వాడు చివరిగా మనుషులను ద్వేషించే మనిషిగా మారితే సమాజం ఏమవుతుంది అంటే ప్రశ్న వస్తుంది. సామాజిక సంబంధాలు ప్రశ్న ఏమొస్తుంది. ఇక మా మహిళల పట్ల ఇవాళ జరుగుతున్న అత్యాచారాలు, తర్వాత ఎంత ఘోరమైన అత్యాచారాలు, అసలు అది మనం ఊహించలేనంత పెరిగిపోతున్నాయి. మరి ఎందుకు ఇంత పెరిగిపోతున్నాయి? అసలు ఏమైంది మనిషికి? మగవాళ్ళకి ఏమైంది? మగవాళ్ళ విలువలు ఏమయ్యాయి? మహిళల పట్ల ఇటువంటి దృక్పథం ఎందుకుంది? మహిళను ఒక స్నేహితుగా చూడలేడా అనే ప్రశ్నలు వచ్చినప్పుడు సమాజంలో పెరుగుతున్న హింస, తల్లులు పిల్లలు తల్లిని చంపుతున్నారు, తల్లు పిల్లల్ని చంపుతున్నారు. అసలు చంపుకున్న మంది విచిత్రమంగా చంపుకుంటున్నారు. ఈ మధ్యన హైదరాబాద్లో ముసలాయన, 80 ఏళ్ళ ముసలాయన కొడుకు కోడలు ఆయన ముసలాయన వదిలిపెట్టి ఎక్కడో పోయారు. వాడు పాపం ఏం చేసుకోలేడు, ఆ వయస్సులో చనిపోయాడు. కుక్కలు వచ్చి ఆ విషయం ఆయన బాడీ తింటుంటే పక్క వాళ్ళు వచ్చి అయ్యో పాపం మీద కుక్కలు తింటున్నాయని మున్సిపల్ వాళ్ళు చెప్తే వదిలేసి వాళ్ళు వెళ్ళిపోతుంటే ఎట్లా అర్థం చేసుకోవాలి మనం? అంటే ఈ మానవ సంబంధాలు ఏవైతే ఈరోజు కూలిపోతున్నాయో, నా దృష్టిలో ఈ కమిషన్ ఏదైతుందో ఈ రెండింటికి సమానమైనటువంటి విలువ ఇవ్వాల్సింది. ఒకటి, మీరు టెక్నాలజీ కావాలి, సంపద పెరగాలి, దేశంలో మనము అత్యున్నతమైన అభివృద్ధి చెందిన దేశంగా కావాలి, అమెరికాను దాటిపోవాలి. ఇది బాగానే ఉంది, మీరు అమెరికాను దాటిపోవచ్చు. దేంట్లో? సంపదలో. మనిషి ఏమైపోతాడు? ఆయన అమెరికా వాడు వాళ్ళ గట్టిగానే చెప్పాడు, మీ దేశాన్ని పెరగనివ్వని చెప్పాడు, మీ దేశాన్ని అభివృద్ధి కానివ్వం. ఎందుకంటే మేము చైనాను అభివృద్ధి కానిచ్చే మేము సమస్యలు ఎదుర్కొని, ఇక మీరు కూడా అభివృద్ధి అంటే మాకు పెద్ద సమస్య కనుక మిమ్మల్ని అభివృద్ధి చెందని వాడు మనకు చెప్పడానికి. కానీ టెక్నాలజీ వాడి దగ్గర తెచ్చుకోవాలి, వాడి దగ్గర నుంచి మనం బాగా చేయాలి, లేకపోతే మన పిల్లలు అనుకుంటే అక్కడికి పోవాలి. వాడేమంటే మన దేశం యొక్క కంట్రోల్ వాడి మీద ఉందనుకుంటున్నాడు. ఉందంటే వాడు ఒక దేశానికి పోయి దేశ అధ్యక్షుని ఎత్తుకొని పోయాడు, తీసుకుపోయి అమెరికా అధ్యక్షుల్లో పెట్టాడు. మరి వాడు ఏమంటాం? ఇవాళ పోయా ఇరాన్, వాడు ఏం చేయలేదు. ఇరాన్ దగ్గర ఆటం బాంబు చేయొచ్చు, చేసినని కాదు, చేయొచ్చు. వీడి దగ్గర ఉంది ఆటం బాంబు, వాడు చేసుకుంటే వాడు చేయొచ్చు. టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్నారు. టెర్రరిజం అంటే ఏమిటి? టెర్రరిజం అంటే వాయిలెన్స్ ఉపయోగించేవాడు, హింసను వాడికి తెలివి ఉండదు, వాడు ఆలోచించడు, మనిషి కాదు, వాడు పిల్లల్ని చంపుతాడు, వాడు ఎవరినైనా చంపుతాడు. ఇది రెక్లెస్ వాయిలెన్స్ అంటాం. వాడికి అబ్సల్యూట్గా వాడు వాయిలెన్స్. మరి మీరు చేస్తున్నారేంటి? అమ్మాయిల స్కూల్ మీద మీరు బాంబు వేశారు కదా, 140 మంది దాకా అమ్మాయిలు చనిపోయారు. నిన్న మొన్న 140 మంది ఒకటే చోట ఖననం చేశారు. చిన్న పిల్లలు కదా, ప్రైమరీ స్కూల్ అది. ప్రైమరీ స్కూల్ మీద బాంబు వేశారు మీరు. టెర్రరిస్ట్ అంటే నువ్వు చేసే యాక్టివిటీ ఏంటి అసలు? టెర్రరిజం కంట్రోల్ అంటే చిన్నపిల్లల్ని చంపాలన్నా, హాస్పిటల్ మీద బాంబులు వేయాలన్నా? ఈ ప్రవర్తన ఏదైతుందో, ఈ దుర్మార్గమైన ప్రవర్తన అంతర్జాతీయ స్థాయిలో కానివ్వండి, జాతీయ స్థాయిలో కానివ్వండి, లోకల్ స్థాయిలో కానివ్వండి, ఈ వస్తున్న మానవ సంబంధాలు ఏవైతే మార్పు వచ్చిందో, అమానుషంగా అమానవీయంగా మారుతున్నటువంటి ఒక సామాజిక స్థితిలో, ఒక చారిత్రక దశలో ఒక కమిషన్ వేసినప్పుడు ఆ కమిషన్ మనిషిని అభివృద్ధి చేయాలి, మానవ విలువలను అభివృద్ధి చేయాలి, పిల్లల్లో కొత్త విలువలు తీసుకోవాలి, ప్రేమించే విలువలు తీసుకురావాలి. అలాగే మీరు ఐటీ ఇవ్వండి. వీఆర్ నాట్ అపోజ్ టు ఐటీ. అది వచ్చింది, టెక్నాలజీ వచ్చింది, ఇవ్వండి. టెక్నాలజీతో పాటు ఎంతకాలం టెక్నాలజీ అని మీరు వన్ సైడెడ్గా ఆలోచిస్తే, మీరు సామాజిక శాస్త్రాలు వద్దు దండగా అవేందుకు, ఏం చేస్తారు? పొలిటికల్ సైన్స్ చదివితే ఏమొస్తుందంటే పవరు, అధికారం ఎక్కడి నుంచి వస్తుంది, దాని పుట్టుక ఎక్కడి నుంచి వస్తుంది, అధికారం ఉపయోగించేవాడు ఎందుకు అట్లా అధికారం ఉపయోగిస్తున్నాడు, ప్రజలు దాన్ని ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు, రాజ్యం ఎందుకు హింసాయుతంగా మారింది, పోలీసు చట్టం లేకుండా ఎందుకు ప్రవర్తిస్తున్నాయి, ఇవన్నీ ఇంపార్టెంట్ కదా. రాజ్యంలో పాలించేవాడు ప్రజలను ప్రేమించి పాలించాలి కదా అంతిమంగానైనా. కానీ రాజ్యమే చాలా అసలు ఒక క్రూయల్గా మారి రాజ్యము చేయమంటే పొలిటికల్ సైన్స్ మేము చదువుతాం. మా యూనివర్సిటీలో ఎంతకాలం సైన్స్ ఇంపార్టెంట్, సోషల్ సైన్స్ ఇంపార్టెంట్ కాదని మా హైదరాబాద్ యూనివర్సిటీలో పెద్ద లాబీ అది, మా సైన్స్ ల్యాబీ. నేను మా వైస్టాన్ని చెప్పి, ఏం సార్ వీళ్ళు సోషల్ సైన్స్ బడ్జెట్ ఎందుకు, వాళ్ళ రిక్రూట్మెంట్ ఎందుకు, ఈ డిపార్ట్స్ ఎందుకు అని అడిగే ప్రొఫెసర్స్ ఉన్నారు మా దగ్గర యూనివర్సిటీలో.
నేను డీన్గా ఉన్నప్పుడు మా వైస్ ఛాన్సలర్ చెప్పి సార్ నేను ఐ వాంట్ టు గివ్ ఏ లెక్చర్ టు అకాడమిక్ కౌన్సిల్. అక్కడ మా ప్రొఫెసర్లు అంతా ఉంటారు. నేను అక్కడ ఒక లెక్చర్ ఇస్తాను సోషల్ సైన్స్. నేను ఆ సోషల్ సైన్స్ చెప్తూనే ఏం చెప్పానంటే టెక్నాలజీ పెడితే బిల్ గేట్స్ రావచ్చు, అత్యంత సంపన్నులు రావచ్చు, కానీ బిల్ లాడెన్ ఎక్కడి నుంచి వచ్చాడు? ఈ బిల్ లాడెన్ అనేవాడు అందరూ ఇప్పుడు అమెరికా వచ్చింది అంతగా భయపడి ఏం చేస్తాడు అంటున్నాడు. మీరు బిల్ లాడెన్ ఎక్కడి నుంచి వచ్చాడు మీరు దానికి జవాబు చెప్పగలరా? మీరంతా సైన్స్ టీచర్స్ కదా, ప్రొఫెసర్స్. ఆ బిల్ లాడెన్ వాడు అయితే తప్పకుండా వాడిని అయితే అమెరికా భయపడుతున్నది కదా. అమెరికా అయితే ఆయన టెర్రరిస్ట్ అని అంటున్నారు కదా. టెర్రరిజమే ప్రపంచం లేకుండా ఎందుకు వచ్చింది? ఇది నేను అనుకుంటే జ్ఞానానికి బ్యాలెన్స్ ఉండాలి. జ్ఞానానికి బ్యాలెన్స్ ఉండాలి. ఆ బ్యాలెన్స్లో స్త్రీ పురుష సంబంధాలు ఏవైతున్నాయో అవి అతి సున్నితమైన సంబంధం, అది ప్రధానమైన సంబంధం. ఎందుకంటే మానవ సమాజం, మానవ జాతి పునరుత్పత్తిగా ముందుకు జరగాలని ఈ ఇద్దరి మధ్యన ఉండే సంబంధం ఏదైతుందో అది మరింత ప్రజాస్వామికంగా, మరింత మానవీయంగా రంగంలో విద్యలో అది భాగం కాకపోతే రేపు నిజంగానే సమాజంలో మానవ సంబంధాల్లో ఇంత సంక్షోభం వచ్చి మీకు టెక్నాలజీ పెరిగి సెల్ ఫోన్ ఉన్నది, టెక్నాలజీ ఉంది, ఐటీ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అది రేపు ఏం చెబుతుందో మనకు తెలియదు. అది ఎక్కడి దాకా తీసుకుంటుందో దాని మీద మన కంట్రోల్ పోతున్నది, దాని మీద కంట్రోల్ మనకు పోతున్నది. నేను చదువు చెప్పడం మాకు డ్రాలని ఓ ఫిలాసఫర్ ఉన్నాడు. వాడు చెప్తున్నాడు టెక్నాలజీ విపరీతంగా పెరిగి మానవుడు దాన్ని నియంత్రించలేని స్థితికి పోతున్నది, అది మనమే కంట్రోల్ చేసేసిన స్థితికి వస్తే మనిషి ఏం చేస్తాడు అనేటువంటి ప్రశ్న వస్తున్నది. నా సత్యానారాయణ రాసిన ఏంటంటే రాబోయే టెక్నాలజీలో 40% ఉద్యోగాలు తీసేయాలి, చాలామంది ఉద్యోగాలు తీసేయాలి, ఏ వస్తుంది అదే చేస్తున్నాను, అది చదివే చెప్తుంటుంది. అది మాకంటే కూడా చదువు బాగా చెప్పొచ్చు, ఎందుకంటే నాకు చాలా ఇన్ఫర్మేషన్, బుర్రలో నాకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది కనుక అది క్లాస్ రూమ్లో కూర్చుంటే మీరు ఏ ప్రశ్న అడితే ఆ ప్రశ్నకు జవాబు చెప్తుంది. అది చాలా సమాచారం ఉంటుంది, దాని దగ్గర లేటెస్ట్ సమాచారం ఉంటుంది. మనిషికి ఉండే జ్ఞాపక శక్తి కంటే దాని జ్ఞాపక శక్తి ఎక్కువ. ఒక్క మైండ్కి ఉండే జ్ఞాపక శక్తి దాని జ్ఞాపక శక్తి ఎక్కువ. అది రేపు పిల్లలకు చదువు చెప్తే మీరు టీచర్ అవసరం లేదంటున్నారు. అంటే టీచర్కు పిల్లలకు మానవ సంబంధం ఉంటుంది కదా, దాని టీచర్లే అవసరం లేదు, అదే చెప్తుంది చదువు, అదే మెషిన్ పని చేస్తుంది, అదే పని చేస్తుంది, అదే ఇది పని చేస్తుంది. మరి మనిషి ఏం చేయాలి? మనిషి ఏం చేయాలి? దానికి స్విట్జర్లాండ్లో ఒక రెఫరెండం పెట్టారు. రెఫరెండం ఏమన్నారంటే మీకు సరిపోయే జీతం ఇస్తాం, మంచి కాస్త డిగ్నిఫైడ్ లైఫ్ కొరకే అందరికీ మేము డబ్బులు ఇస్తాం, పని ఇవ్వం, పని ఉండదు కానీ మీకు ఆదాయం ఉంటుంది అని వాళ్ళు రెఫరెండానికి పెట్టారు. రెఫరెండం పెట్టి ఏది కావాలి మీకు అంటే 90% మాకు పని కావాలన్నారు. ఉంటే ఇంట్లో కూర్చొని జీతం ఇస్తే మీరు ఏం చేయాలి? పనిలో కదా మనకు, ఇప్పుడు మీరు అంటున్నారు పనిలో కదా మన జీవితానికి అర్థం, డబ్బులో కాదు కదా. మనందరం డబ్బుల కొరకే పని చేయండి, చదువు చెప్పడంలో ఆనందం ఉందా? మేడం చెప్పారు కదా, మేము ఇప్పుడు వెళ్ళి ఓ పాఠం చెప్తే చాలా ఒక ఆనందం ఉంటుంది. పిల్లలు ఎదగడము, ఇంటలెక్చువల్గా ఎదగడము, పిల్లలు ఆఫీసర్గా ఉండడం, పిల్లలు మినిస్టర్స్ కావడము, వాళ్ళని చూస్తే మనకు అనిపిస్తారే వీళ్ళంతా మన పిల్లలే కదా అనిపిస్తుంది. టీచర్కు ఆనందం ఉంటుంది, జీతం అనేది ఇస్తారు. ఇక దీంట్లో ఆయన అనవసరంగా దాంట్లో దూరి ఆ జీతాలు ఎందుకు ఎక్కువ అని అసలు ఆ ప్రశ్న అడగవలసిన అవసరం వచ్చింది వీళ్ళకు. ఇది ఓసారి మన శ్రీహరి గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు మేము మా విద్యాపరిరక్షణ కమిటీ పోతే శ్రీహరి గారు మా విద్యార్థి అక్కడ కాకపోతే ఆయన కెమిస్ట్రీలో ఉండేవాడు. ఆయన చెప్తున్నాడు, సార్ ఒక హెడ్ మాస్టర్కి ఏమో 1,20,000 వస్తున్నాయి, కలెక్టర్కి ఏమో 75,000, ఆ మొత్తం జిల్లా మేనేజ్ చేస్తుంది, ఇప్పుడు ఒక స్కూల్ మేనేజ్ చేస్తారు, ఏమన్యాయం సార్ అంటే నేను చెప్పిన శ్రీహరిని జ్ఞానాన్ని సృష్టించేవాళ్ళు, జ్ఞానాన్ని పంచేవాళ్ళు, ఈ ఐఏఎస్ ఆఫీసరు ఈ దీంట్లో చదువు చెప్పిన వాళ్ళ దగ్గరికి వచ్చింది కదా, ఆమెను ఎవరు తయారు చేశాడు? అధ్యాపకులు కదా తయారు చేసింది. ఆమెను తయారు చేసిన ఉపాధ్యాయుడికి జీతంగా తక్కువ అంటున్నాం, ఆమెకేమో జీతం ఎక్కువ అంటున్నాం, ఏం పని అది? ఆమె ఏం చేస్తుంది అసలు? ఆమె చేసేది ఒక పని, ఇది చేసేది క్లాస్ రూమ్లో నిరంతరంగా పిల్లలకు చదువు చెప్పి వాళ్ళకి జ్ఞానం ఇచ్చేట్టున్నాడు. తన జీవితం కంఫర్టబుల్గా ఉంటే, ఇంట్లో గొడవలు లేకుంటే, వ్యక్తిగత సమస్యలు లేకపోతే సమయం ఎక్కించి చదువు చెప్తారు. అసలు కమిషన్ అలా రాయవలసింది. వాళ్ళకి అసలు జీతాలు ఎక్కువ ఉన్నాయని సమాజంలో ఒక అభిప్రాయం ఉంది, కానీ వాళ్ళకు వ్యక్తిగత సమస్యలు లేకుండా వాళ్ళకి అసలు ఇల్లు, వాళ్ళకు పిల్లలు, చదువు ఇవన్నీ ఉంటాయి కాబట్టి వ్యక్తిగత సమస్యలు లేకుండా ఆ సమయాన్ని కూడా స్కూల్కి ఇవ్వడము అప్పుడు సాధ్యమవుతుంది. లేకపోతే రోజు ఇంట్లో సమస్యలు ఉంటే స్కూల్కి వచ్చి కష్టమవుతుంది అనేటువంటి అది మనం చెప్పాలి కదా. అంటే వీళ్ళు కమిషన్ వాళ్ళు అనవసరంగా దాంట్లో దూరి వీళ్ళకి జీతాలు ఎక్కువనే కాబట్టి వచ్చే తరం రిక్రూట్మెంట్లో జీతాలు తగ్గించండి అన్నారు.
మరి సంపద పెడుతున్నప్పుడు జీతాలు పెడితే ఏం కష్టమైంది అసలు? ఇవాళ మన రాష్ట్రంలో 6.5 7.3% ఎడ్యుకేషన్ బడ్జెట్. దాన్ని 15% చేయమంటారు, లేకపోతే కొఠారీతో 30% చేయమన్నాడు. రాజస్థాన్లో 21% ఉంది, కేరళలో 23% ఉంది, ఢిల్లీలో 24% ఉంది, మన రాష్ట్రంలో 7% ఉంది. 7% ఉన్న రాష్ట్రానికి మీరు జీతాలు తగ్గించడం అర్థం ఏముంది అసలు? మీరు బడ్జెట్ పెంచండి అనే బదులు జీతాలు తగ్గించడం ఏమర్థం అసలు? కానీ కమిషన్ ఏదో అయ్యే కారణం జనం అంటున్నారు, పంతులకి ఇంత వీళ్ళు ఎందుకు ఇంత జీతాలు, మా వాళ్ళు కూడా అంటున్నారు ఎందుకు ఇంత జీతాలు వీళ్ళకు. అంటే మనం ఏం చెప్పాలంటే మనకి జీతాలు ఇప్పిస్తున్నాం కాబట్టి మనం ఇంకా కష్టపడి పనిచేయాలి, పిల్లలకి ఇంకా చదువు బాగా చెప్పాలి, మన సమాజం ఇంత ఇస్తుంది కాబట్టి మన సమాజానికి అదే రేట్లో ఉంది. కానీ జీతాలు తగ్గించండి అని చెప్పడం ఏదో అది ఒక కాంట్రవర్షియల్ ఐటమ్గా దీంట్లో వచ్చేసింది. సరే, దీంట్లో చాలా ఉన్నాయి. కానీ నేను అంతిమంగా ఇవాళ ఒక మహిళా దినోత్సవం రోజు మనము ఆలోచించవలసింటే పురుషుడికి మహిళకు ఉండేటువంటి సంబంధం ఏమిటి, ఏది మానవీయ అత్యున్నతమైన సంబంధం, రెండవది మహిళకు సమానమైన అవకాశాలు సమాజంలో ఉంటాయా లేదా, ఆమె కూడా తన వ్యక్తిత్వాన్ని తన సంపూర్ణ జీవితాన్ని సమగ్రంగా జీవించేటువంటి ఒక సామాజిక నిర్మాణం ఉంటుందా లేదా, రాబోయే కాలంలో ఈ సంబంధాలు ఎలా మారాలి అనేటువంటిది ఏదైతుందో అది చాలా ఇంపార్టెంట్. కనుక ఆ విషయాన్ని మనం ఇవాళ మహిళా దినోత్సవం రోజు మీరు మహిళా సంఘంగా మనం అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే, మనిషి కూలిపోయిన తర్వాత మీరు ఏ సమాజం వస్తే మాకేమిటి వస్తుంది? మీరు ఎంత సంపద ఉంటే మాత్రం సంపద ఉంటే ఏం చేస్తారు? మంచి కారులో భార్యాభర్తలు పోతుంటే వాళ్ళు అందంగా ఉన్నారా, వాళ్ళ జీవితం అంత ఆనందంగా ఉందని అనుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏం కారులో కొట్లాడుకుంటున్నారో తిట్టుకుంటున్నారో మనకేం తెలుసు, కారు బాగానే ఉంటుంది. కానీ కారులో కూర్చున్న వాళ్ళకి సంబంధం ఎట్లుందని ఇంపార్టెంట్. ఏ కారు లేని వాళ్ళు కూడా హాయిగా ఉండొచ్చు, కానీ కార్లు ఇల్లు ఉంటే పెద్ద పెద్ద ఇల్లు ఉంటే అది దట్ డజంట్ గివ్ మీనింగ్ టు లైఫ్. అది కంఫర్ట్స్ ఇస్తుంది కానీ మీనింగ్ ఇవ్వదు. అంటే జీవితానికి సౌఖ్యం కావాలా, జీవితానికి అర్థం కావాలంటే సౌఖ్యం కావాలేమో, కానీ జీవితానికి అర్థం కూడా ఉండాలి. అర్థం లేని జీవితానికి సౌఖ్యంగా ఉన్నా ఏం లాభం? మంచి ఇల్లు పెద్ద ఇల్లు కానీ రోజు గొడవలు ఉంటే ఏం లాభం? ఆ గొడవలు కూడా ఏమో పాజిటివ్ కాదు, ఏం కాదు. కానీ ఇవాళ ఒకవేళ కుటుంబాలు కూలిపోయినా సంబంధాలు కూలిపోయినా రేపేదైనా మహిళ దాన్ని ఎట్లా తట్టుకోవాలి అనేటువంటి ప్రశ్న కూడా ఒకటి. రెండవది ఈ మగవాళ్ళని నిరంతరంగా సెన్సిటైజ్ చేయడం అనేది ఒకటి. టెక్నాలజీతో పాటు మానవ జ్ఞానము మానవ చైతన్యం కూడా సమానంగా పెరిగితే తప్పించి సమాజం లాప్సైటెడ్ అయిపోతుంది. అది అంటే తలకిందులు అయిపోతుంది సమాజం. కనుక దాన్ని ఎందుకు వీళ్ళు పట్టించుకోలేదు అనేది. ఆ విధంగా చూస్తే కస్తూరి రంగన్ కమిషన్ రిపోర్ట్లో ఆయన జెండర్ సెంట్రివ్ కాదు, కానీ కనీసం ఒక బ్రాడర్ నాలెడ్జ్ కావాలి, మనిషికి జ్ఞానము విస్తారమైన జ్ఞానం కావాలి అని ఆయన ఒక చాప్టర్ రాశాడు. అది కొంత ఫ్యాసినేటింగ్ చాప్టరే. ఒక్క ఏరియానే కాదు, స్పెషలైజేషన్. మనిషికి విస్తారమైనటువంటి జ్ఞానం ఉండాలి, మనిషి నాలెడ్జ్ బేస్ ఏదైతుందో బ్రాడ్గా ఉండాలి. వీళ్ళేమో కనీసం ఐటీ ప్రొఫెషన్ టెక్నికల్ స్కిల్స్ అని పెట్టడం అవుతుందో అది ఈ కమిషన్ యొక్క పరిమితి. మీరు ఒక సంఘంగా ఈ ప్రశ్న ఏదైతే రేజ్ చేశారో మేము కూడా ప్రభుత్వాన్ని అడిగింది ఏంటంటే, ఈ రిపోర్ట్ను పబ్లిక్ డిబేట్ పెట్టండి, మహిళా సంఘాలను అందరూ చర్చించనివ్వండి, వాళ్ళు ఏమంటారో వినండి, విన్న తర్వాత రిపోర్ట్ను రివైజ్ చేయండి. ఆ పబ్లిక్ యాటిట్యూడ్ నుంచి రిపోర్ట్ రివైజ్ చేయండి. ఇట్లా ఉన్నట్టుగా ఉన్న రిపోర్ట్ను అది ఇంప్లిమెంట్ చేయడం కూడా కొంత కష్టమే అనుకోండి వీళ్ళకి. కానీ ఈ రిపోర్ట్ని ఈ విధంగా ఇంప్లిమెంట్ చేయడం కంటే ఈ రిపోర్ట్ ఇంకా మరింత సమగ్రంగా ఉంటే, కమిషన్లు ఎప్పుడు వేయరు, కమిషన్ 30 ఏళ్ళకు 40 ఏళ్ళకు ఒకసారి వేస్తారు. ఆ కమిషన్ వేసినప్పుడు ఆ కమిషన్ అయినా కనీసం సమగ్రంగా అన్ని విశ్లేషించి చెప్పి సమాజం ఎటువైపు పోవాలి అంటే. కొఠారీ కమిషన్ కొఠారీ కమిషన్ ఒక్క విషయం చెప్పారు, విద్య యొక్క పాత్ర ఏమిటంటే విద్య జ్ఞానాన్ని పెంచాలి, ఒక సమాజం నిర్మాణం చేయాలి, కానీ ఇట్స్ ఏ క్రిటికల్ అసెసర్ ఆఫ్ వే ఆఫ్ లైఫ్ ఏ సొసైటీ అన్నాడు. విద్య ఏంటంటే ఒక సమాజం యొక్క జీవన విధానం ఏదైతుందో దాన్ని విమర్శనాత్మకంగా చూసి మన సమాజం ఇలాగే ఉండాలా, మన జీవన విధానం ఇలాగే ఉండాలా, వే ఆఫ్ లైఫ్ ఇలాగే ఉండాలా, క్రిటికల్ అసెసర్ అన్నాడు. దాన్ని విద్య నిరంతరంగా సమాజంలో ఇట్లా ఉంది, కుల వ్యవస్థ ఏంటి, అసలు ఈ అంతస్తులు ఏమిటి, అసలు ఈ జెండర్ వైలెన్స్ ఏమిటి, ఈ పద్ధతి ఏంటో దీన్ని విద్య క్రిటికల్గా చూసి దీనికంటే మెరుగైన సమాజం కావాలి. అది విద్య యొక్క కాంట్రిబ్యూషన్. విద్య ఆ కాంట్రిబ్యూషన్ చేయకపోతే, కొఠారీ ప్రకారము ఆ పని చేయకపోతే విద్య ఏం చేసినట్టు కాదు. మనకి కొంత జ్ఞానం అని చెప్పి పనికి వచ్చే మార్కెట్ మనకు వచ్చే పని వచ్చు, కానీ
జ్ఞానం అనేది ఏంటో మనిషిని సంపూర్ణమైన సమగ్రమైన మనిషిగా మార్చడం. దాంతోపాటు ప్రొడక్షన్కు ఉత్పత్తికి కావాల్సినటువంటి స్కిల్స్ కావాలి, ఉత్పత్తి పెరగాలి, సంపద పెరగాలి. కానీ సంపద పెరగడంతో పాటు మనిషి కూడా సంపన్నుడైనటువంటి, అంటే మానవుడు నైతికంగా, రాజకీయంగా, ప్రజాస్వామ్యంగా మనిషి అట్లా మారితే తప్పించి భవిష్యత్ సమాజము సంపద సృష్టి జరగవచ్చు, కానీ మనిషి కూలిపోయేటువంటి ఒక చారిత్రక దశలో మనం ఉన్నాం. కమిషన్ దాన్ని దృష్టిలో పెట్టుకొని రిపోర్ట్ రాస్తే మరింత బాగుండేది అని చెప్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మల్లేశ్వరి గారికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పి నేను సెలవు తీసుకున్నాను.